దక్షిణ భారతదేశపు కోకిల నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా కీర్తించబడే లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారు భారతీయ నేపథ్య గానంలో ఒక శిఖరం లాంటివారు. 2026 జూలై 11న ఆమె తుది శ్వాస విడవాట్ సంగీత ప్రపంచం ఒక మహా దిగ్గజాన్ని కోల్పోయింది. ఆమె పాడిన 48,000 పైగా పాటల గురించి మనకందరికీ తెలిసిందే. కానీ ఆమె జీవితం, అద్భుతమైన సినీ ప్రస్థానం గురించి చాలా మందికి తెలియని 5 ఆసక్తికరమైన విషయాలు. ఆమె పాడిన క్లిష్టమైన కర్ణాటక సంగీత రాగాలను వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఎస్ జానకి గారు శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి అధికారిక శిక్షణ తీసుకోలేదు. చిన్నతనంలో వైడి స్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద కేవలం ప్రాథమిక అంశాలు మాత్రమే నేర్చుకున్నారు. ఆమె అద్భుతమైన గాత్రం, శ్వాసపై నియంత్రణ మరియు శాస్త్రీయ సంగీతంపై పట్టు అంతా కేవలం స్వయం కృషితోనే సాధ్యమైంది. 2013లో భారత ప్రభుత్వం జానకమ్మకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దానిని సున్నితంగా తిరస్కరించింది. తన అభిమానుల ప్రేమే తనకు దక్కిన నిజమైన అవార్డు అని స్పష్టం చేశారు. జానకి గారిని ఎక్కడ చూసినా ఆమె ఎప్పుడు తెల్ల రంగు చీరలోనే కనిపించేవారు. దీని వెనుక ఒక ఎమోషనల్ కారణం ఉంది. 1997లో గుండెపోటుతో ఆమె భర్త వి రామప్రసాద్ గారు అకస్మాత్తుగా మరణించారు. ఆయన జానకి గారికి గొప్ప అండగా ఉండేవారు. ప్రతి రికార్డింగ్ కు తోడుగా వెళ్లేవారు. భర్తపై ఉన్న అంతులేని ప్రేమకు గుర్తుగా, ఆయనకు నివాళిగా ఆమె రంగురంగుల దుస్తులు ధరించడం మానేసి తెల్ల చీరకే పరిమితమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె తన గాత్రంతో ఎన్నో మాయలు చేశారు. అయితే ఆమె కేవలం 20కి పైగా భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా పాటలు పాడారు. విదేశీ భాషల్లో ఆమె పాడిన కొన్ని అరుదైన పాటలు జపనీసు 1960లో, సిమ్మళ 1959లో, ఇంగ్లీషు 1986లో, జర్మన్ 1990లో పాడారు. జానకమ్మను ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్ అని పిలుస్తారు. దానికి ప్రధాన కారణం ఒకే పాటలో చిన్న పసిపాప గొంతును అండ్ ముసలావిడ గొంతును లేదా ఒక రొమాంటిక్ యువతి గొంతును ఆమె చాలా సునాయాసంగా పలికించగలరు. గాత్రం ద్వారానే ఒక పాత్రకు తగ్గ భావోద్వేగాన్ని పలికించాలంటే సంగీత దర్శకులకు ఆమె వాయిస్ మాత్రమే మొదటి చాయిస్.